రైట్గా చిలుకూరు బాలాజీ ఆలయంపై అమెరికాలోని రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఉద్యోగాలు భారతీయులు కొల్లగొడుతున్నారంటూ మిస్సౌరీ సెనేటర్ ఎరిక్ స్మిత్ విమర్శించారు. వీసా మాఫియా నడిపిస్తోందన్న వీసా కార్డిల్కు ఒక వీసాల దేవాలయం ఉందంటూ కూడా కామెంట్స్ చేశారు. వేల మంది ఆ ఆలయం చుట్టూ తిరుగుతుంటారని విమర్శించారు. చిలుకూరు బాలాజీ ఆలయ చిత్రాన్ని ట్వీట్ చేసిన ఎరిక్ స్మిత్ భారతీయులు అమెరికా వీసాల కోసం ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారని తన అక్కసును వెలగక్కారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ సాయి. చిలుకూరు బాలాజీ అంటే వీసాల బాలాజీగా పేరొందారు. ముఖ్యంగా అమెరికా H1B వీసా కానీ అదేవిధంగా L1 కానీ F2కి సంబంధించినటువంటి వీసాలు రావాలంటే ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు కానీ ప్రజలు కానీ ముఖ్యంగా చిలుకూరు బాలాజీ రంగారెడ్డిలో ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. నిర్వహించిన తర్వాత వారికి 1-2 రోజుల్లోనే వీసా కన్ఫామ్ అవుతుంది. దీంతో చిలుకూరి బాలాజీగా ఈ ఆలయానికి పేరు రావడం జరిగింది. మరొకవైపు అమెరికాకు సంబంధించినటువంటి సెనేటర్ ఎరిక్ స్మిత్ మాట్లాడుతూ ముఖ్యంగా చిలుకూరి బాలాజీ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి చిలుకూరి బాలాజీ అనేది ఒక పోర్టల్ అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తారు. ఇది ఒక మాఫియా అంటూ కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు కానీ అదేవిధంగా వీసాకు సంబంధించినటువంటి మాఫియా అంతా కూడా ప్రత్యేకంగా చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తే వీసాలు వస్తాయనేటటువంటి విధంగా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి దానిపైన హిందువులంతా కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూడొచ్చు, ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున వచ్చేటటువంటి హిందువులంతా కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా ఎరిక్ స్మిత్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఒకవైపు ఇప్పటికే మన ఆలయ పూజారిని మాట్లాడించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ కూడా కావాలని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎరిక్ స్మిత్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా బగ్గుమంటున్నారు. ముఖ్యంగా ఒకవైపు అమెరికాకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అన్నింటిని కూడా కొల్లగొడుతున్నారు. భారతీయులంటూ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి భారతీయులకు సంబంధించినటువంటి ప్రతిభ ఆధారంగానే ముఖ్యంగా అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయంటూ కూడా వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు అనిపిస్తుంది ఇక్కడ మీకు ఆలయానికి వచ్చినప్పుడు? లేక బాగుంటుందండి. కోరుకున్న కోరికలు మొక్కుకున్నవి నెరవేరుతాయి. మళ్ళీ వస్తాము. ఎవరైనా అమెరికా వెళ్ళాలని ఇక్కడ ప్రత్యేకంగా పూజ? మా బాబు వెళ్ళాలనుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాడు రెండోసారి. వెళ్ళారా? వెళ్ళొచ్చారు. మళ్ళీ కొంతమంది ఇక్కడ ఈ ఆలయాన్ని అవహేళన చేస్తున్నారు. అమెరికాకి వెళ్ళాలంటే ఇక్కడ వీసాలు రావాలంటే ఇక్కడికి రావాలని చెప్పి కొంతమంది అమెరికా వ్యక్తులు అవహేళన చేస్తున్నారు. దేవుడిని ఎట్లా చూస్తున్నారు? వాళ్ళకి భక్తి అనేది లేకుండా పోవడం వల్ల అంటున్నారండి. భక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు నెరవేరుతాయి. అదే ఇది మనం చూసుకుంటే ప్రస్తుతం చూడొచ్చు, మనం మాట్లాడించినటువంటి భక్తురాలకు సంబంధించినటువంటి అబ్బాయి కూడా అమెరికా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలా అమెరికాకి వెళ్ళాల్సినటువంటి ఎవరైనా సరే ఇక్కడికి వస్తారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సాయి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.